తిరుపతి నగరంలోని కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఎన్నికలు సోమవారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. ఈ బార్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా న్యాయవాదులు క్రమశిక్షణతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద న్యాయవాదుల రద్దీ కనిపించింది. అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి ప్రచారం నిర్వహించినప్పటికీ ఎక్కడా ఉద్రిక్తతలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ సాగింది. ఎన్నికల నిర్వహణ కమిటీ అన్ని ఏర్పాట్లు సమర్థంగా చేపట్టడంతో ఓటింగ్ సజావుగా జరిగింది. ఎన్నికల సందర్భంగా భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టంగా అమలు చేశారు. పోలీసులు కోర్టు ప్రాంగణంలో పర్యవేక్షణ కొనసాగించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫలితాల కోసం అభ్యర్థులు, న్యాయవాదులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికలు బార్ అసోసియేషన్ భవిష్యత్తు కార్యాచరణపై ప్రభావం చూపనున్నాయి. 2026 మరియు 27 సంవత్సరానికి గాను బార్ ఎలక్షన్స్ ఈరోజు ప్రశాంతంగా అందరూ ఓటింగ్ జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 30% ఓటింగ్ కంప్లీట్ అయింది. ప్రతి ఒక్కరూ వచ్చి ఐడి కార్డుతో వచ్చి ఓటు వేస్తున్నారు. కాబట్టి ఇంకా రావాల్సిన కోరుతున్నాను. నెక్స్ట్ ఈరోజు బార్ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్కి గాను 3, వైస్ ప్రెసిడెంట్కి 3, జనరల్ సెక్రటరీకి 2 పోటీ చేస్తున్నారు. టోటల్ ఓటర్స్ 1180 మందికి గాను ఇప్పటికి దాదాపు 30% కంప్లీట్ అయింది. ప్రశాంతంగా జరుగుతూ ఉంది. తిరుపతి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోటి గజేంద్ర. నేను ప్రతి సంవత్సరం బార్ అసోసియేషన్ ఎలక్షన్ జరుగుతాయి. అందులో భాగంగా మార్చ్ 30th కానీ 31st కానీ ఎలక్షన్ జరుగుతుంది. ఈరోజు బార్ అసోసియేషన్ ఎలక్షన్ జరుగుతున్నాయి. దాంట్లో 1180 మంది సభ్యులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. అందులో ఇవి తెల్లారితో 8:30కి ఎలక్షన్ స్టార్ట్ అయింది. 4:30 వరకు జరుగుతుంది.